ఖర్జూర పండ్లు పెట్టి మనము ఆవాహన చేస్తాం. పోకలు ఖర్జూర పండ్లు అనేటువంటివి ఎక్కువగా మనకు ఖరాబ్ కాని వస్తువులు ఇవి. అవును. వినరా? అందులో భగవంతుడు నేను దీని యందు నేను పూజిస్తే నేను సంతోషిస్తాను, దీని యందు నేను ఉంటాను అనేటువంటి విధంగా దానికి సంబంధించినటువంటి కథ ఉంది. అది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే అండి. ఇక్కడ ఇది తమలపాకు అనుకుందాం ఉదాహరణకు. ఇది తమలపాకు. సో ఇది పై భాగము, ఇది తొడిమె అంటే కింద ఉండేటువంటి తొడిమె భాగం ఇది. ఓకే, దీనిపైన మనకు ఇంద్రుడు, శుక్రుడు ఇంద్రుడు కొలువై ఉంటారు. ఓకే, దీనిపైన. సో మధ్యల భాగంలో మనకు మాత శ్రీ సరస్వతి అమ్మవారు కృపా కటాక్షంతో మనకు ఇక్కడ ఉంటుంది, సరస్వతి మాత. సో లోపల విష్ణుమూర్తి యొక్క అంశం ఉంటుంది, విష్ణుమూర్తికి సంబంధించింది. అదే విధంగా మనకు కింద మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో పార్వతీమాత, రైట్ సైడ్ లో భూదేవి. ఓకే, సో ఇది మొత్తము కూడా చుట్టూ కూడా సూర్యునికి సంబంధించినటువంటి, ఇంకా అదే విధంగా ఈ విధంగా మొత్తము కూడా సూర్యునికి సంబంధించినటువంటి